హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు 1 సెకండ్. సో మీ ముందుకి ఇంకొక మంచి హౌస్ అనేది తీసుకొచ్చేసాను. ఇది ఆల్రెడీ షూట్ చేయడం జరిగింది. అప్పుడు షూట్ చేసినప్పుడు ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఇక్కడ లైటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ సన్సెట్ తర్వాత మీ ముందుకైతే ఈ వీడియోలో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూపిస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైనా హౌస్ కొనే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరైనా హౌస్ సర్చింగ్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. బట్ ఏజెన్సీ అయితే కాల్ చేయదు. సో లేట్ చేయకుండా హౌస్ వీడియో చూపించేసాను. లెట్స్ గో. సో ఇప్పుడైతే చూసిన ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎంట్రన్స్ అనమాట. సో మనకి హౌస్ ఎంట్రన్స్ లో పార్కింగ్ ఏరియాలో మనకి ఇలా నీట్ గా WPC ఫోమ్ షీట్స్ పెట్టి లైటింగ్ వేయడం అయితే జరిగింది. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఈ యొక్క టైల్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఏదైతే ఉందో పార్కింగ్ ఏరియా మంచిగా ఒక ఇన్నోవా కార్ లేదా బొలెరో కార్ అయితే పడుతుంది. స్టెప్స్ దగ్గర ఇక్కడ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఒక వాష్ ఏరియాకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏది చూస్తున్నారో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట హాల్ కి. సో ఇప్పుడు కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు చూస్తున్నారు అది వచ్చేసి హాల్ అనమాట. సో మనకి హాల్ మంచి స్పేసెస్ గా అయితే ఉంది. అండ్ మనకి హాల్లో ఇలా మీరు చూడొచ్చు ఒక సింపుల్ గా ఒక ఆర్చ్ ప్రొవైడ్ చేసి దీన్ని నీట్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కంప్లీట్ గా మీరు చూస్తున్నారు కదా మల్టీ కలర్స్, కంప్లీట్ గా మల్టీ కలర్స్ కాకుండా సమ్ గోల్డ్ థీమ్ తో గోల్డ్ కలర్స్ పెట్టి మనకైతే ఈ యొక్క ఆర్చ్ ని చాలా డిఫరెంట్ గా అయితే అంటే చాలా గ్రాండ్ గా అయితే కనిపించేలాగా అయితే లైటింగ్ సెటప్ చేశారు. అండ్ మనకి తెలిసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక వాల్ కి హాల్లో డిఫరెంట్ థీమ్ అనమాట. ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి. అండ్ మనకి పైన మీరు చూస్తున్నారు కదా పైన వచ్చేసి కంప్లీట్ గా POP నీట్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ గోల్డ్ రూఫ్ లైట్ తో మనకి ఇదంతా చూస్తున్నారు మీరు. అండ్ మీకు చూపిస్తాను ఒకసారి POP. సో ఇప్పుడు ఏదో చూస్తున్నారు ఇది వచ్చేసి గోల్డ్ POP అనమాట. అండ్ అది గోల్డ్ అంటే ఇది ఏమంటారు సన్ రూఫ్ అది రూఫ్ లైట్ చూస్తున్నారు కదా గోల్డ్ థీమ్ తో చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. అండ్ POP కూడా సింపుల్ గా క్లాసిక్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఆర్చ్ చూడండి మీరు. ఆర్చ్ కూడా మనకి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట. కంప్లీట్ గా గోల్డ్ రూఫ్ లైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ హాల్లో ఇది ఒక డిఫరెంట్ థీమ్ అనమాట. అండ్ టీవీ ఏరియా మీరు ఏది చూస్తున్నారో సో టీవీ ఏరియా కూడా గోల్డ్ లైట్ తో థీమింగ్ తో ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. టీవీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే టీవీ గోడకి ఏదంటారు కదా వాల్ సెటప్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ రూఫ్ లైట్ బ్యాక్ సైడ్ కూడా లైట్ చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి ప్రొఫైల్ లైట్ మంచిగా పెట్టడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ మిర్రర్ క్లోజ్ తో అయితే వస్తుంది. కింద అయితే డ్రాస్ ఉంటాయి ఇక్కడ. ఇది ఏదో చూసినా డ్రాస్ అనమాట. అండ్ ఇది కూడా చాలా గ్రాండ్ మంచి గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. సో పెయింటింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మీకు ఇంకో విషయం మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా కబోర్డ్స్ లైక్ ఇంట్లో కొత్తగా కట్టించుకుంటున్నారు వాళ్ళకి ఇంటీరియర్ చేయించుకోవాలంటే సో నేనైతే దగ్గర నుండి ఇంటీరియర్ కూడా చేపిస్తాను అనమాట. అంటే లైక్ కాంట్రాక్ట్ తీసుకొని. అండ్ ఇంకోటి ఏముందంటే సో ఇది హౌస్కి కొంచెం ఇలా డిజైన్గా మల్టిపుల్గా అండ్ ఇలా ఉంటుంది కొంచెం లైటింగ్ సెటప్ కానీ అవన్నీ కానీ నేనుండి హెల్ప్ చేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. అంటే నేను కాంట్రాక్ట్ తీసుకుని అవన్నీ కంప్లీట్ చేసేది ఇస్తాను. అంటే ఇంటీరియర్ కంప్లీట్గా. సో ఎందుకంటే దీని టాపిక్ వచ్చిందని మెన్షన్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మీకు ఈ బెడ్రూమ్ చూపించేస్తాను. వ్యూవర్స్ వీడియో మధ్య ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అని. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక హౌస్లో సంబంధించిన ఒక మెయిన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో లైక్ చిమ్నీ అంటారు కదా. సో చిమ్నీస్ని మీ ముందుగా తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి గిల్మా మన కర్నూలులో ఉన్న గిల్మా వాళ్ళ షోరూమ్కి అయితే నేను వచ్చాను. సో మీకైతే ఇప్పుడు నేను ఒక గ్లిన్ కంపెనీ యొక్క చిమ్నీ అయితే ఒక ఎగ్జాంపుల్గా ఒక చూపిస్తాను మీకు ఇక్కడ ఏదైతే ఉందో. సో ఇది వచ్చేసి ఆటో సెన్సార్తో మనకి ఆన్ అవుతుంది. అండ్ మనకి ఇది ఆటో క్లీన్ కూడా ఉండేది. ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ ఏమున్నాయంటే మనకి ఆటో హీట్, మనకి ఒక స్టవ్ వెలిగించినా ఇది ఆన్లో ఉంది, మెయిన్ స్విచ్ ఆన్ ఉందంటే ఇలా స్టవ్ వెలిగిస్తే ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇలా చేత్తో ఇలా అంటే కూడా ఆన్ అవుతుంది అనమాట. సెన్సార్ దీనికి కంప్లీట్గా సెన్సార్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా మనం 5 స్టెప్స్ అన్నాం కదా 5 స్పీడ్లో అయితే ఇది ఆన్ అయిపోద్ది అనమాట. ఒకవేళ మనకి ఆఫ్ చేసుకోవాలంటే ఇలా అంటుంటే తగ్గుతూ ఉంటుంది. అండ్ మనకి కంప్లీట్గా ఆఫ్ అయిపోవాలంటే ఇలా 5 వాల్యూమ్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ ఫ్యాన్ ఎలా అయితే 5 వాల్యూమ్స్ ఉంటే అలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవరైనా కుకింగ్ చేసేటప్పుడు కిచెన్లో ఇది ఉండాలి అండ్ మెయిన్ ఎందుకు అనుకుంటారంటే సో ఇంటీరియర్ చేయించుకుంటారు కిచెన్లో మంచిగా ఇష్టపడి లైక్ కబోర్డ్స్ చేయించుకుంటారు, లేదంటే గ్లాస్ ఫిట్టింగ్ చేయించుకుంటారు. మనం అది తర్వాత కానీ కుకింగ్ చేసినప్పుడు దాని యొక్క పొగ అండ్ దాని యొక్క ఆవిరి ఏదైతే ఉందో కబోర్డ్స్ మీద ఇంటీరియర్ మీద వెళ్ళి డిస్టర్బెన్స్ అయితే చేయడానికి అయితే అదే కొంచెం గలీజ్ అయితే అవుద్ది. బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే
సో మనకి ఇది ఉండడం చేత మనం ఇక్కడ ఏదైతే చేస్తామో ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, అంటే పొగ కానీ ఆవిరి కానీ ఏమైనా తీసేసుకుంటుంది మనకి. అండ్ దీంట్లో మెయిన్ ఆప్షన్ ఏముందంటే ఇది ఆటో క్లీన్ కూడా అయ్యే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ సెన్సార్ బేస్డ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి మల్టిపుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మీకు ఒకసారి ఫాస్ట్గా రఫ్గా చూపించేస్తాను. అండ్ దీని మీద మనం ఫుల్ లెంత్ వీడియో కూడా చేస్తాము. ఒక 2-3 వీడియోస్ అయిపోయిన తర్వాత వస్తాయి మన దగ్గరికి. ఇవన్నీ మనకి చిమ్నీలే అనమాట. సో గ్లిన్ కంపెనీ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు, ఇవన్నీ గ్లిన్ కంపెనీవి. అండ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి గిల్మా కంపెనీ అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ మనకి దీనికి సంబంధించిన గిల్మాకి సంబంధించిన గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయి. గ్లాస్ టైప్ ఇవి ఫిట్టింగ్స్ చూసింటారు కదా, ఈ గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా గ్లెన్ లో కూడా మనకి ఇక్కడ గ్యాస్ స్టవ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇదేదైతే ఉందో ఇది వచ్చేసి ఎలికా కంపెనీ యొక్క చిమ్నీస్ అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా. సో మన కర్నూలులో ఎలికా కంపెనీ యొక్క చిమ్నీస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇదే చూసినా ఇవి వచ్చి కంప్లీట్గా అన్ని ఎలికా కంపెనీ యొక్క చిమ్నీస్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఆ కంపెనీకి సంబంధించిన గ్యాస్ స్టవ్స్ కూడా అయితే అవైలబుల్ కూడా. ఈ చిన్న అడ్వర్టైజ్మెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకి కొత్తగా హౌస్ కొన్న వాళ్ళు ఈ ఇన్స్టాలేషన్ చేసుకున్నా కూడా ఒక కిచెన్లో ఒక గ్రాండ్నెస్, అంటే గుడ్ లుకింగ్ గా గ్రాండ్నెస్ అయితే ఉంటుంది అనమాట. ఇది తీసుకుంటే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, దీని యొక్క అడ్వాంటేజెస్ మీకు. అండ్ దీని ఈ చిమ్నీస్ మీద ఫుల్ లెంత్ వీడియో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అది కంప్లీట్గా ప్రొడక్ట్స్ బేస్ని బట్టి అవి మీకైతే ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా వచ్చింది మన ఛానల్లో. బట్ ప్రస్తుతానికైతే ఈ చిన్న వీడియో. అండ్ మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే ఇది చెప్పాను కదా, మనకి ఆనంద్ టాకీస్ బి సైడ్ అయితే ఉంటుంది, గిల్మా షోరూమ్ అని ఉంటుంది, ఎలికా. సో గిల్మా, ఎలికా, గ్లెన్ ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి చిన్నీస్. అండ్ మనకి గ్యాస్ స్టవ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. సో మీరు ఒకవేళ వచ్చి మీరు నా పేరు నా పేరు చెప్పినా కూడా మీకైతే డిస్కౌంట్ అయితే ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇదేదో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీరు చూడొచ్చు, రూఫ్ లైట్ గోల్డ్ థీమ్ పెట్టి నీట్ గా క్లాసిక్ అయితే ఉంది. నాకు ఇది చాలా బాగా అట్మాస్ఫియర్ దీన్ని మంచిగా ఉంటుంది. సో చూసాను ఓన్లీ గోల్డ్ రూఫ్ లైట్ వేసి. సో ఓన్లీ రూఫ్ లైట్ ఇలా బెడ్రూమ్ లో ఉంటే ఎంత దాని అట్మాస్ఫియర్ గుడ్ లుకింగ్ చేంజ్ అవుతుంది అనమాట. సో మంచిగా ఒక వైబ్ అయితే ఉంటుంది ఈ లైటింగ్ లో. నాకు ఈ లైటింగ్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎవరికైనా నచ్చుద్దులండి. సో ఈ లైటింగ్ లో మంచి వైబ్ అయితే ఉంటుంది అనమాట బెడ్రూమ్స్ లో. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి టాయిలెట్ ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కబోర్డ్స్ మీరు చూడవచ్చు, అక్కడ కూడా ఏమంటారు ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా కబోర్డ్స్ అయితే మెన్షన్ చేయడమే జరిగింది. అండ్ ఇదే చూస్తున్నారు డోర్స్ అనమాట. సో మంచిగా నీట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఒక వెంటిలేషన్కి విండో, అండ్ అటు సైడ్ ఒక వెంటిలేషన్ విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దానిపైన కూడా ఎక్స్ట్రా స్టోరేజ్కి కబోర్డ్స్ చేసి పెద్ద మెజరింగ్ ప్లేస్ అయితే వదిలేరు. అండ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్లోకి అయితే మనం వెళ్తున్నాం. అండ్ సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా సింపుల్గా పిఓపి అయితే ఉంది, ఎక్కువ హడావిడిగా లేదు. అండ్ వాల్ పెయింటింగ్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది. సో మల్టీ డిఫరెంట్ కలర్లో అయితే క్లాసిక్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు ఇది ఇక్కడ మనకి కబోర్డ్స్ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇది స్లైడింగ్ డోర్ ఇలా ఉంటుంది అనమాట. సో ఈ కలరింగ్ కూడా వుడ్ కలర్ కొట్టడం జరిగింది, పెయింట్ వైట్ కలర్ అండ్ వుడ్ కలర్ కొట్టడం జరిగింది. ఈ బెడ్రూమ్లో ఇది వచ్చేసి ఒక మంచి అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. అండ్ పైన కూడా మనకి ఎక్కువ స్టోరేజ్ కోసం కూడా ఈ కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. సో ఇది ఎంత చూస్తున్నారు కదా. సో ఎక్కువ స్టోరేజ్ ఏమన్నా కూడా ఆడ పెట్టేసుకోవచ్చు. సో ఇది చూడొచ్చు మీరు, మనకి ఇక్కడ కూడా డోర్ ఎంట్రన్స్లో కూడా ఇలా కబోర్డ్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు ఏదైతే ఉందో మనం డైనింగ్ ఏరియా చూద్దాం. సో ఇలా హాల్లో ఇలా ఆర్చ్ క్రియేట్ చేసి ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ని డైనింగ్ ఏరియా లాగా అయితే చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్న స్పేస్లో మనకి అక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా, అది పైప్ లైన్ది. అక్కడ మనకు ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చింది. సో ఇదంతా ఇక్కడ ఒక ఫ్యాన్ ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మీరు రూఫ్ లైట్ గోల్డ్ థీమ్తో పెట్టడం అయితే జరిగింది. ఇది చాలా మంచి గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా విండో, అండ్ మనకి హాల్లో అటు పక్క కూడా ఒక విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం. అండ్ ఇట్ సైడ్ డైనింగ్ ఏరియాలో కూడా ఒకసారి విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఇలా చూస్తే హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా కనిపిస్తుంది డైనింగ్ ఏరియా నుంచి. ఇది చూసిన పూజ రూమ్ అనమాట. సో మనకి ఇది ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దానికి కూడా మంచి కబోర్డ్ అయితే పెంచారు. సో మీరు కిచెన్లో చూడవచ్చు మనకి నీట్గా ఇలా కబోర్డ్స్కి అన్ని డ్రాస్కి మనకి అది స్పూన్లు గిన్నెలు పెట్టుకోవడానికి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇలా. అండ్ మనకి ఇప్పుడు వచ్చి పైన మనకి ఎక్కువ ఏమైనా సామాన్ ఉంటే పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కంప్లీట్గా ఇలా కబోర్డ్స్ నీట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది అయితే సెల్ఫ్స్ ఉన్నాయో ఈ సెల్ఫ్స్కి మనకి
గ్లాస్ అయితే వచ్చుద్ది. సో నీట్గా ఎవ్రీథింగ్. సో ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో అండ్ చిమ్నీ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు హౌస్ కంప్లీట్ వీడియో చూసాను అనుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కంప్లీట్ గా హౌస్ లో రూఫ్ లైట్లు అన్ని గోల్డ్ థీమ్ తో పెట్టడమే, అంటే బాంబ్ వైట్ అంటారు దాన్ని. గోల్డ్ థీమ్ లో అయితే హౌస్ యొక్క వైబ్ వచ్చేసి చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. హౌస్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి వెరీ నియర్ టు పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో నందికొట్కూరు వెళ్ళే రూట్లో పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, దానికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ వాకబుల్ డిస్టెన్స్ నందికొట్కూరు హైవేకి అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ రోడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే ఉంటుంది. దగ్గరలో మనకి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఆటో స్టాండ్, సో ఎవ్రీథింగ్, బస్ స్టాప్స్ అన్నీ అయితే యాక్సెసిబిలిటీ ఉంటాయి అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి. సో ఇక్కడ నందికొట్కూరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పడితే బస్సెస్ వస్తాయి, దానివల్ల వెళ్ళచ్చు. సిటీలోకి వెళ్ళాలన్నా సో ఆర్డినరీ బస్సెస్కి మీకు యాక్సెస్ ఉంటుంది. సో మల్టిపుల్ స్టాప్స్కి ఏదైతే ఉందో మీరు వెళ్ళొచ్చు, లేదంటే ఆటోస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ సో హౌస్ వచ్చేసి 30-45 సైజ్ అనమాట. వెస్ట్ ఫేస్ అయితే ఉంటుంది మెయిన్ డోరు. సో వెస్ట్ ఫేసింగ్ మనకి పార్కింగ్ ఏరియా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్నోవా కార్ లేదు ఆర్ఎల్స్ ఒక బొలోరో కార్ అయితే పట్టేసి ఆ ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ. నేను ఏ గేటెడ్ కమ్యూనిటీ అయితే చెప్పను, సో మీరు వచ్చి చూస్తే మీకు చూపిస్తాను అనమాట. సో వెరీ నియర్ టు పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే సో హౌస్ కన్స్ట్రక్షన్ చాలా మంచిగా అయితే ఉంది. సో నేను చూడడం జరిగింది. ఇంతకుముందు కూడా కొన్ని క్లిప్స్ కన్స్ట్రక్షన్లో ఉన్న వీడియోస్ అనేది షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టినట్టున్నాను ఇన్స్టాగ్రామ్లో పెట్టినాను కన్స్ట్రక్షన్ జరిగే టైంలో చూసి. అండ్ ఇది వచ్చేసి హౌస్ విషయానికి వచ్చేసి రేట్ విషయానికి వచ్చేసి ఓనర్ మనకి చెప్తున్నారు 70 లక్షలు చెప్తున్నారు, 70 lakhs చెప్తున్నారు. సో 70 lakhs నెగోషియబుల్తో ఈ రోజు మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో హౌస్ చూడంగానే మీరు రిక్వెస్ట్ ఏంటంటే మీరు హౌస్ చూస్తున్నారంటే కర్నూలు హబ్ యూట్యూబ్ ఛానల్లో సో డైరెక్ట్లీ కన్సిడర్ చేయండి అని, అంటే కాల్ చేసి మాట్లాడడం ఏదో ఒకటి. సో అండ్ ఇంకోటి ఏంటంటే సో మీకు ఇంట్రెస్ట్ కొనే ఉద్దేశం ఉంటేనే కాల్ చేయండి. ఓకే, మీకు తెలియదు ఏముంది. అండ్ మెయిన్ థింగ్, ఇలా నేను వీడియో వేరే వాళ్ళకి పంపించి సేల్ చేపిస్తాను, మా బ్రదరు, మా బామ్మాయి, మా బాబాయ్, మా బామర్ది వాళ్ళు కొంటారు, నాకు కమిషన్ ఇస్తామని చెప్పి అలాంటి వేస్ట్ థింగ్స్ అయితే నాతో మాట్లాడొద్దండి. సో ఎవరైతే కొనే ఇంట్రెస్ట్ ఉందంటేనే కాల్ చేయడం. నేను 70 lakhs చెప్పాను కదా ఈ హౌస్ యొక్క వాల్యూ. సో దీనికి నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో అటు ఇటు సో దాని బడ్జెట్లో, ఎందుకంటే మనకి విత్ కబోర్డ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సిటీ కూడా చాలా దగ్గర, అండ్ డిమార్ట్ కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది, చెక్ పోస్ట్లో ఉన్న డిమార్ట్ అనమాట. అండ్ మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సేల్ చేయాలనుకుంటే మీరు కాల్ చేయండి. సిటీ విత్ ఇన్ ద సిటీ ఆర్ఎల్స్ మీరే సేల్ చేసుకోవాలి అనుకుంటుంటే కూడా నాకు కాల్ చేయండి. నేను వీడియో పెట్టి కానీ యూట్యూబ్లో ఆర్ఎల్స్ వీడియో పెట్టకుండా సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు హబ్ వీడియోస్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. మీ ముందుకి ఇలా హౌసెస్ వీడియోస్ మంచి మేము తీసుకొచ్చేస్తాను. సో నేను ఒక హౌస్ని 1 or 2 or 3 times అయితే వీడియో తీయడం అయితే జరుగుతుంది. కీప్ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే నా పనే నేను హౌస్ సేల్ చేయడం కాబట్టి నా ఛానల్ ద్వారా. వీడియో క్లోజ్ చేయడం ముందు ఒక చిన్న మాట. సో మనమైతే ఒక హౌస్ని సేల్ చేయించడం జరిగింది, దాంట్లో ఇంటీరియర్ చేయడం జరిగింది. దాని యొక్క వీడియో మీకు ఎండ్లో ఇటు పక్క వచ్చేస్తుంది. సో కస్టమర్ కూడా మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి మీకు మెన్షన్ చేయడం ఏంటంటే సో మన కర్నూలు హబ్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని హౌసెస్ సోల్డ్ అవుట్ అని పెడతాం కదా, అవి అన్నీ మనం సేల్ చేసినట్టు కాదు, దాంట్లో కొన్ని మనం సేల్ చేయించున్నాం అనమాట. సో కొందరు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటారు, కొందరు ఉండరు. సో ఇక్కడ మీకు చూపించే వీడియోలో మనకి కొన్న హౌస్ బయ్యర్ అయితే మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మీరు కొంటే మళ్ళీ మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి లాజిక్స్ ఏం పెట్టుకోవద్దండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు కొంటే, లేదంటే లేదు అనమాట. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అండ్ మెయిన్ థింగ్, ఇలాంటి ఇంటీరియర్ మీరు చేయించుకోవాలనుకుంటే కూడా మేము పక్క నుండి అయితే కాంటాక్ట్ తీసుకొని చేయించడం అయితే జరుగుతుంది. ఆర్ఎల్స్ సో కన్స్ట్రక్షన్ ఒకవేళ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు హౌస్ కట్టించుకొని 7 years 8 years 10 years అయింది, ఒకవేళ రీమోడల్ అంటే కొంచెం పెయింటింగ్ కానీ లైక్ సెల్ఫ్స్తో ఉంటాయి, కొంచెం కబోర్డ్ చేయించుకునే ఉద్దేశం మీకు ఉంది అంటే సో మేము కాంటాక్ట్ తీసుకుని ఎవ్రీథింగ్ అది కూడా చేపించడానికి అయితే మేము రెడీ అనమాట. అంటే మేము అవి కూడా చేపిస్తామని చెప్పేదే మీకు చెప్తున్నాను. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.